ఆయన మంచి దేవుడు. ఆయన ఎప్పుడు కూడా తన దగ్గరకు వచ్చిన ప్రజలని బైబిల్ గ్రంథంలో ఎవరిని కూడా ఉట్టి చేతులతో పంపించినట్టు లేదు యేసయ్య మనసు. మీరు ఎక్కడ బైబిల్ చదివినా, యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకమైనటువంటి వర్తమానాలు విన్నా, యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇందాక ఒక సహోదరుడు సాక్ష్యం చెప్పాడు. తను యేసు ఎవరో తెలియదు, కానీ ఆ బిడ్డకి స్వస్థత ఎట్లా జరిగిందంటే, ప్రేయర్ ఆయిల్ తీసుకొని వెళ్ళటం, ఎవరో ఒక సహోదరి ఇవ్వటం, ఆయిల్ తన కాళ్ళకి చేతులకి రాసుకోవటం, వాపులు నొప్పులు తొలగిపోయాయి. యేసు ఎవరో ఆయనకి తెలియకపోయినా ఆయన ఎవరో యేసుకు తెలుసు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రాత్రి నీకు దేవుడెవరో తెలుసో తెలియదు, కానీ నువ్వెవరో యేసయ్యకి తెలుసు. అందుకని మీరు గమనించాలి, ఈ భూమి మీద ఉన్న ప్రేమలన్నిటికన్నా యేసయ్య ప్రేమ గొప్పది. అది నిన్ను బలపరిచేది, నిన్ను ఆదరించేది. కాబట్టి ఈ రాత్రి దేవుడట నిన్ను దీవించి ఆశీర్వదించి పంపాలని ఆశపడుతున్నాడు. బైబిల్లో ఎంతోమంది ఎన్నో రీతిలుగా యేసయ్య తన ప్రేమ చేత దీవించినట్లు మనం చదువుతున్నాం దేవుని బిడ్డలారా. యేసయ్య మనసు తండ్రి మనసు. చాలాసార్లు మనం అర్థం చేసుకోం. దేవుడు విడిచిపెట్టాడా, నన్ను మర్చిపోయాడా? మన జీవితాల్లో ఎదురవుతున్న శోధనను బట్టి, కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, వ్యతిరేకతలను బట్టి, ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి మనం ఎప్పుడు ఏమనుకుంటుంటామంటే, దేవుడు ఒకవేళ నన్ను విడిచిపెట్టాడేమో, నేను దేవునికి ఇష్టురాలుగా లేనేమో, నా పక్కనున్న సహోదరి కంటే నేను యోగ్యురాల్ని కాదేమో అనేటువంటి ఆలోచన నీకు సహజంగా కలుగుతుండొచ్చు దేవుని బిడ్డలారా. కానీ దేవుడు ఎప్పుడు ఆయన ప్రతి సమయంలో నీకు మేలు చేయాలని, నిన్ను ఆశీర్వదించాలని, ఒక మంచి స్థానంలోకి నిన్ను తీసుకుని వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు అనేక స్థలాలు దర్శిస్తూ వెళ్తూ ఉన్న టైంలో యేసుక్రీస్తు ఎప్పుడు కూడా బలహీనులతోనూ పాపులతోనూ అనేకులతో స్నేహం చేస్తూ ఉండేవాడు. యేసుక్రీస్తు ఆ యొక్క బలహీనమైన మనుషులతో ప్రేమగా ఉంటున్నప్పుడు, ఆయన వారితో కలిసిమెలిసి ఉంటున్నప్పుడు చాలామంది యేసయ్యని అనేక రీతిలుగా మాట్లాడుతూ ఉండేవారు. అందులో ఇక్కడ చదువుకుందాం. మొదటి మాట, లూకాసు వార్త 15వ అధ్యాయం 1వ వచనం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి, ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. చూడండి, ఇక్కడ ఒక కింద వచనాల్లోకి మనం వెళ్ళక ముందు, ఈ రాత్రి కొంతమంది వ్యక్తులు యేసుక్రీస్తు గురించి సణుక్కుంటున్నారు, గొణుక్కుంటున్నారు. ఏమని సణుగుతున్నారంటే, ఇతను పాపులతో స్నేహం చేస్తున్నాడు, చాలా చీపెస్ట్ క్యారెక్టర్ కలిగిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు అని శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు గురించి వారు గొణుగుతున్నట్టు లేఖనంలో రాయబడి ఉంటుంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే యేసయ్య మరి కొన్ని సమయాలలో పాపంతో పట్టబడిన స్త్రీతో మాట్లాడాడు. ఆయా పరిస్థితులలో భయంకరమైనటువంటి లోకానికి బానిసైపోయిన వారిని ప్రేమించాడు. వారితో ఉండేవాడు, వారితో కలిసేవాడు, వారితో తినేవాడు, వారితో తిరుగుతూ ఉండేవాడు. అప్పుడు యేసుక్రీస్తు గురించి శాస్త్రులు ఏం చేస్తున్నారంటే, ఏంటినా ఎప్పుడు చూసినా పాపులతో తిరుగుతుంటాడు, ఆ పరిసయ్యులతో తిరుగుతుంటాడు, ఆ బలహీనమైన వారితో తిరుగుతుంటాడు, ఇటువంటి వ్యక్తులతో ఎందుకు స్నేహం చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు అని ఈయన గురించి గొణుగుతూ సనుగుతూ ఉండగా, యేసుక్రీస్తు ప్రభు ఉపమాన రీతిలో కొన్ని విషయాలు వారికి అర్థమయ్యేటట్టు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఈ మాటలు వినాలి. యేసయ్య బోధలో ఎక్కువ శాతం ఉపమానాలు ఉండేవి. అంటే అర్థమయ్యే రీతిలో ఆయన చాలా సింపుల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వారికి చెప్తూ ఉండేవాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినమున స్వస్థపరిస్తే కొంతమంది వచ్చి, యేసయ్య విశ్రాంతి దినమును ఎందుకు స్వస్థపరుస్తున్నావు, ఇది చాలా ప్రాముఖ్యమైన దినం కదా అని అడ్డగిస్తున్నప్పుడు, నీ దగ్గర ఉన్న ఒక గొర్రె గోతిలో పడితే ఆ గొర్రెను తీయడా అనేటువంటి మాటల్లో నుంచి కొన్ని మంచి మాటల్లో నుంచి వారికి అర్థం అవటానికి ఎందుకు తనను ప్రజల్ని ప్రేమిస్తున్నాడో, ఎందుకు వారితో కలిసి ఉంటున్నాడో, ఎందుకు తిరుగుతూ ఉన్నాడో తన యొక్క సందర్భాన్ని చెప్తూ ఉండేవాడు. అందుకని ఇక్కడ కూడా చాలామంది ఆయన గురించి గొణుక్కుంటున్నారట, సనుగుతూ ఉన్నారట. చూడండి, ఎవరికైనా మనం చెప్పగలుగుతాం, కానీ గొనిగే సనిగే ప్రజలకి చెప్పటానికి చాలా కష్టం. కానీ యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా, చాలా సూటిగా
చాలా ప్రత్యేకంగా అర్థమయ్యే రీతిలో వారికి చెప్పడానికి ఇక్కడ కొన్ని అందుకు ఆయన అనే మాట నుండి ప్రారంభించబడి కొన్ని ఉపమానాలు చెప్తున్నాడు. ఒక స్త్రీ ఒక 99 నాణ్యాలు ఒకటి పోగొట్టుకుంటే దానికోసం వెతుకుతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి ఒక గొర్రెను పోగొట్టుకుంటే 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రెను వెతుకుతూ ఉంటాడు అని చెప్తూ కింద వచనాలకు మనం చూసుకున్నట్లయితే 11వ వచనం చదువుకుందాం. 11, 12, 13, 14. ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. చాలు, ఈ రాత్రి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాము. దేవుని బిడ్డలారా, చూడండి, యేసయ్య మనసు, తండ్రి మనసు. ఇక్కడ తండ్రి తన కుమారుడు ఏమడుగుతున్నాడంటే, తండ్రిని నా ఆస్తి నాకు ఇచ్చేసేయి డాడీ, నా దారి నేను వెళ్ళిపోతాను అని అడుగుతున్నప్పుడు ఆ తండ్రి ఎక్కడికి వెళ్తావు, ఎందుకు ఇవ్వాలి, ఏంటి అనే ప్రశ్న వేయట్లేదు. దేవుని బిడ్డలారా, యేసయ్య మన జీవితాల్లో కూడా ఎప్పుడు స్వతంత్రత ఇస్తాడు. కొన్నిసార్లు మనము మన దారి మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, మన యొక్క మార్గాన్ని ఎన్నుకుంటున్నప్పుడు ఆయన మౌనంగా ఉంటూ మనల్ని గమనిస్తుంటాడు. కానీ ఆయన మనల్ని విడిచిపెడతాడు అని మనం అనుకుంటాము. కానీ మనము ఆయనని విడిచిన మనల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, అది యేసయ్య మనసు. ఈ తండ్రి కుమారుడు అడుగుతున్నాడు ఏమనంటే, డాడీ నాకు ఆస్తిలో భాగం ఇచ్చేసాయి. ఇప్పుడు మీరెవరైనా మీ పిల్లలు వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు ఇవ్వరు. కానీ ఈ తండ్రి తన భాగంలో తనకివ్వాలని కోరుకున్నప్పుడు ఆ తండ్రి ఏం చేస్తున్నాడంటే ఆస్తి అంతటిని, ఆ భాగాన్ని ఆయనకి ఇచ్చేసి, సరే నీ ఇష్టం, నీకు పంచుతున్నానని చెప్పి చిన్న కుమారుడికి పంచాడు. ఆ కుమారుడు అది తీసుకున్న తర్వాతట ఆయన ఏం చేశాడంటే దూరదేశానికి వెళ్ళటం ప్రారంభించాడు. దూరదేశానికి వెళ్ళి ఆయన ఆస్తి అంతా సర్వనాశనం చేసుకున్నట్టు మనం లేఖనంలో రాయబడి ఉంది. చూడండి, తండ్రి యొద్ద నుంచి తీసుకున్న ఈ వ్యక్తి ఆ యొక్క ఆస్తిని కాపాడతాడా లేడా అనేటువంటి గ్యారంటీ లేదు. తండ్రి ఈ ఆస్తి కాపాడతాడా, నా కుమారుడు ఏమైనా చేస్తాడా అనే ఆలోచన లేదు. తండ్రి మనసు ఏంటంటే ఇవ్వగానే, అడగగానే ఇచ్చే మనసు. ఆయన అడిగిన వెంటనే ఏం చేస్తున్నాడంటే ఇమ్మీడియట్గా తన కుమారునికి, నాన్న దయచేసి ఆలోచించు, నువ్వు తీసుకున్న డెసిషన్కి ముందు నువ్వు జాగ్రత్తగా ఆలోచించు, ఇటువంటి మాట తండ్రిగా ఏం చెప్పట్లేదు. కానీ సరే నా కుమారుడు అడుగుతున్నాడు కదా అని చెప్పేసి ఆస్తిని ఇచ్చినప్పుడు అతడు ఆస్తిని తీసుకొని మల్టిప్లై చేయలేదు, అభివృద్ధి పరచలేదు. ఒకవేళ ఒక బిజినెస్కి బదులు 2 బిజినెస్లు చేయలేదు. దానికోసం ఇంకా కష్టపడి ప్రయాసపడలేదు. కానీ ఈ డబ్బు తీసుకొని తండ్రికి బాయ్ బాయ్ చెప్పి దూరదేశంలోకి వెళ్ళిపోయాట. అక్కడ డబ్బంతా నాశనం చేసుకొని ఇక చివరికి తన జీవితాన్ని పతనం చేసుకుంటున్న టైంలో ఆయన జీవితం గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాము. దేవుని బిడ్డలారా, చాలామంది మన యొక్క యేసయ్య ప్రేమను ఎరుగని వారు దేవుని నమ్ముకున్న తర్వాత కొన్ని విషయాల్లో పడిపోతుంటారు. పడిపోయి లేకపోతే ఆత్మీయ విషయంలో దూరం అయిపోయి మొదటి ప్రేమను పోగొట్టుకొని తిరిగి దేవుని యొద్దకు రావాలంటే దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చిన స్వతంత్రత ఏంటంటే, నీ మీద నీకు పూర్తిగా, నీ జీవితం మీద నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా దేవుడు మాత్రం మనం నమ్మదగిన వారం కానప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన తెలుసు ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా మరలా రావాల్సింది ఆయన యొద్దకే అని. అందుకని ఈ తండ్రికి తెలుసు తన కుమారుడు నాశనం చేస్తాడు, ఒకవేళ డబ్బు ఏమైపోద్దో అని తెలుసు. కానీ తన కుమారుని మీద ఉన్న ప్రేమ ఆ తండ్రికి ఎంత శ్రేష్టమైన ప్రేమనో మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఈ రోజుల్లో దేవుని ప్రేమ చాలా మందికి అర్థం కావట్లే. అదేవిధంగా దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతున్న కాపరుల ప్రేమ కూడా అర్థం కావట్లేదు. దేవుని బిడ్డలారా, మంచి కాపరి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి? ఒక తండ్రి ఒక బిడ్డని ప్రేమించే విధానం. రియల్లీ దేవుని బిడ్డలారా, నా మినిస్ట్రీలో, మా పరిచర్యలో మేము సేవకు పిలిచినప్పుడు, దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నప్పుడు సంఘాన్ని ప్రేమించే విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉన్నాము. దేవుని బిడ్డలారా, మా సంఘముని ప్రేమించడంలో, వారికి సరైన మేత పెట్టడంలో, వారికి సరైనటువంటి అవగాహన కల్పించడానికి నిత్యము వారి కోసం రాత్రింబగళ్ళు మేము ప్రార్థన చేస్తూ ఉండేవారం. బెల్లంపల్లి పట్టణంలో వారు ప్రతినిత్యము కూడా వారి బంధకాల్లో, సమస్యల్లో, వారు నడుస్తున్న మార్గం అంతట్లో
ఒక మంచి దైవజనులుగా, ఒక మంచి కాపర్లుగా ఉండటానికి రాత్రింబగళ్ళు ప్రభు సన్నిధిలో మేము ప్రయాసపడేవారం. ఎందుకంటే యేసయ్య ప్రసవ వేదన ఏంటో మాకు తెలుసు. తండ్రి ఒక బిడ్డ వెళ్ళిపోతే ఆ బిడ్డ విషయంలో ఎంత విజ్ఞాపన చేస్తాడో, ఆ బిడ్డ గురించి ఎంత ఎదురు చూస్తాడో, ఆ బిడ్డ విషయమై ఎంతగా కన్నీరు కారుస్తాడో, ఒక కాపరి ఒక గొర్రె చెదిరిపోయినప్పుడు ఆ గొర్రె విషయంలో ఏమి శ్రద్ధ తీసుకుంటాడో, అసలు కాపరి గొర్రెలకి ఎటువంటి మేత పెడతాడో, ఎలా ప్రేమిస్తాడో ఈ రాత్రి మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ తప్పిపోయిన కుమారుడు ఎద్దుకు మిమ్మల్ని తీసుకొని నేను వెళ్ళటానికి కారణం ఏంటంటే, ఈ కుమారుడు మంచి ఆస్తిపరుడు, తండ్రి మంచి ప్రేమ కలిగిన తండ్రి, అన్నీ కూడా ఆ తండ్రి అన్ని ప్రొవైడ్ చేశాడు ఆ కుమారునికి, ఏది తక్కువ చేయలేదు. కానీ తన మనసుకు ఒక ఆలోచన వచ్చింది, ఏంటంటే నేనంటూ సపరేట్ అయిపోవాలి, నేనంటూ ఇండివిజువాలిటీ, తనకు ఒక డిపెండెన్స్, ఎవరి మీద ఆధారపడకుండా నాకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవాలని చెప్పి తను ఏ ఉద్దేశంతో చేతనైతే డబ్బులు తీసుకొని అన్ని తీసుకొని వెళ్ళిపోయాడు దేవుని బిడ్డలన. వెళ్ళిపోయిన తర్వాత ఆ భయంకరమైనటువంటి పోరాటాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బు కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, అంతస్తు కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. చివరికి ఆ దేశంలో కరువు వచ్చినట్లు బైబిల్లో రాయబడి ఉంటుంది. ఏ స్థలంలోకి తను వెళ్ళాడో ఆ స్థలంలో కలిగింది ఏంటంటే కరువు. ఆ కరువులో ఏమీ లేక ఒక వ్యక్తి దగ్గర పందులను మేపటానికి కూర్చబడ్డాడట. పందుల్ని మేపడం అంటే ఆ పందులు మేపుతూ కనీసం ఆకలేస్తుంటే ఏం చేయాలో తెలియక పందులు పొట్టు తినైనా తన ఆకలిని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న టైంలో, ఆ పందులు పొట్టు తిన్న టైంలో తనకేమొచ్చిందంటే బుద్ధి వచ్చి తన తండ్రి వద్దకు వెళ్ళాలనే మనసు కలిగిందట. ఈ రాత్రి చాలా జాగ్రత్తగా మన యొక్క మాటలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితాలలో దేవుణ్ణి విడిచిపెట్టి మన సొంత ఆలోచనతో వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని మౌనంగా చూస్తూ ఉంటాడు. చూడండి, ఈ కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ తండ్రి ఇక వెళ్ళిపోయాడులే, ఇక నా కుమారుడి సంగతి నాకు అనవసరం అని చేయలేదు. కానీ ఆ కుమారుడు ఎప్పుడు తిరిగి తన యొద్దకు వస్తాడా అని వెళ్ళిపోయిన దారిలోకి ఆ తండ్రి ప్రతినిత్యము చూస్తూ ఉండేవాడు. అది యేసయ్య ప్రేమ. దేవుని బిడ్డలారా, చూడు, నీ యవ్వన జీవితంలో నువ్వు తొట్టిల్లుతున్నప్పుడు, నువ్వు పాపానికి బానిసైపోతున్నప్పుడు, నీ జీవితాన్ని పాపానికి లోనవుతున్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు ఏదో ఒక రోజు బుద్ధి తెచ్చుకొని ఆయన వద్దకు వస్తావనే దేవుడు నీ కోసం ఎదురు చూస్తుంటాడు. చూడండి, ఇక్కడ కాపరట కొన్ని గొర్రెలను ఏం చేస్తాడంటే మంచి మేత పెడతాడట. మంచి మేత పెట్టి పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడట. వాటిని ఏ విధంగా కాపరి ప్రేమిస్తాడో రాయబడి ఉంటుంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ ప్రేమ ఇది ఏలోక సంబంధమైన ప్రేమ కాదు, కొంచెం కోపం వచ్చి విడిచిపెట్టే ప్రేమ కాదు. ఎందుకంటే ఇది శాశ్వతమైన ప్రేమ. కాబట్టి నువ్వెన్ని మారులు పడినా నిన్ను లేవనెత్తాలని ఎదురు చూసే ప్రేమ యేసయ్య ప్రేమ. అందుకని ఈ కుమారుడికట బుద్ధి వచ్చినప్పుడు తను తిరిగి మరలా తండ్రి యొద్దకు రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నించి తన మనస్సుని మార్చుకొని తండ్రి యొద్దకు బయలుదేరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ తండ్రి బాధ ఏంటంటే తన కుమారుడు వెళ్ళిపోయి ఉన్నాడు కదా, రోజు ఆ వెళ్ళిన త్రోవలో ఏదో ఒక రోజు నా బిడ్డ నా యొద్దకు రాడా అని ఆ మిద్దె మీద నుంచి కుమారుడు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెక్కడ పడిపోయినా, నువ్వెక్కడ తప్పిపోయినా, నువ్వు మబ్బు చాటుకి వెళ్ళిపోయినా, నువ్వు బీడి భూములనే ఆ స్థలంలోకి వెళ్ళిపోయినా, నువ్వు ముళ్ళ పొదల్లోకి వెళ్ళిపోయినా, తిరిగి ఏదో ఒక విధంగా నువ్వు తండ్రి యొద్దకు వస్తావని యేసయ్య నీ గురించి ఎదురు చూస్తూ ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా. ఎందుకంటే మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కానే కాదు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, హత్తుకునే దేవుడు. నీ జీవితాన్ని ఒక సంపూర్ణమైనటువంటి భక్తితో, ప్రేమతో నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు నీకొస్తున్న టెంప్టేషన్స్ని బట్టి, నీకొస్తున్నటువంటి ఈ లోక సంబంధమైన తలంపులను బట్టి నువ్వు పడిపోతూ ప్రభువుకు దూరమై దేవుడు నన్ను క్షమిస్తాడా, తిరిగి చేర్చుకుంటాడా లేదా అని నువ్వు ఆలోచిస్తూ మరలా నువ్వు రిపెంట్ అయ్యి దేవుని వైపు నువ్వు చూస్తున్నప్పుడు నిన్ను చేర్చుకునే దేవుడే యేసుక్రీస్తు ప్రభు. చూడండి, ఈ కుమారుడు వస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వస్తూ ఉన్నప్పుడు ఆ తండ్రి పైనుండి చూశాడు. తన కుమారుడు ఎలా వస్తున్నాడంటే పాడైపోయి భయంకరమైనటువంటి కండిషన్లోకి వెళ్ళిపోయి పిచ్చివాడిగా ఉండి గడ్డం పెంచుకొని బట్టలు చినిగిపోయి మురికి బట్టలతో తిరిగి వస్తున్నాడు. ఎంత డబ్బు ఇచ్చి ఉండొచ్చండి ఆ తండ్రి, ఎంత తన చేతికి ఇచ్చి ఉండొచ్చు. ఆస్తి పంచిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఆ బిడ్డ రాజాగా వెళ్ళిన వ్యక్తి ఒక బికారిగా, ఒక భిక్షపు ఎత్తుకునే వ్యక్తిగా
ఒక భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించి తిరిగి వస్తున్నప్పుడు ఆ తండ్రి చూడండి ఏమని అక్కడ రాయబడి ఉంటుందంటే, ఆ తండ్రట పరిగెత్తుకొని పోయి మెడ మీద ముద్దు పెట్టుకున్నట్టు రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, నిజంగా ఈ లేఖన భాగం చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, యేసుక్రీస్తు ప్రేమ అది విడిచిపెట్టే ప్రేమ అయితే ఈరోజు నువ్వు ఇక్కడ ఉండేదానివి కాదు. యేసయ్య ప్రేమ నిన్ను వదిలిపెట్టే ప్రేమ అయితే ఈరోజు ఈ సభకు నువ్వు వచ్చి ఉండే వ్యక్తివి కాదు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు నా పరిచర్య, మా సేవా జీవితంలో మేము కాపర్లుగా ముందుకు సాగుతున్నప్పుడు ఎంతోమంది ఆయా అనుభవం కలిగిన వ్యక్తులు మాకు ఎదురవుతుంటారు. వారు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతుంటారంటే, కొంతమంది ఆత్మీకంగా వెళ్తూ వెళ్తూ సడన్గా పడిపోయి పాపానికి బానిస అయిపోయి వెళ్ళిపోతున్న టైంలో ఒక ఆత్మీయ నాయకులుగా, కాపర్లుగా వారి కోసం మేము వెతుకుతూ ఉంటాము. దేవుని సందులో కన్నీరు కారుస్తుంటాం, విజ్ఞాపన చేస్తుంటాం, దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉంటాం. వారి జీవితం ఎప్పుడు మరలా తిరిగి ప్రభు వైపు వస్తాను ఎదురు చూస్తుంటాం. యేసయ్య మాకంటే ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన కూడా ఆయా సమయాల్లో తన బిడ్డల కోసం, తన బిడ్డ ఎప్పుడైనా పశ్చాత్తాపడకపోడు కదా, రిపెంట్ అయ్యి తన యొద్దకు రాకుండా పోడు అనేటువంటి ఆ ప్రేమమయుడని యేసయ్య నీ గురించి, నీ కుటుంబం గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, చూడండి, మీరెప్పుడు కూడా ఒకటి మీరు గమనించాలి, గొర్రెలకి కాపరికి ఉన్నటువంటి సంబంధం, యేసయ్యకి తన బిడ్డలకు ఉన్న సంబంధం, నిజంగా ఈ యొక్క అనుభవము, ఆ రిలేషన్ చూస్తే అది తెగిపోయే బంధము కాదు, కానీ అది పరలోకంలోకి మనం వెళ్ళే వరకు మనసు కొనసాగించే బంధము. దేవుని బిడ్డలారా, మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నీవు ఈ రోజు వరకు ఏ మార్గంలో నడుస్తున్నావో నాకు తెలియదు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఒకవేళ నీ జీవితం సరైన ప్రయాణము ఉందో లేదో నాకు తెలియదు, కానీ నీవు ఒకవేళ ఎక్కడ ఆగిపోయి ఇక దేవుడు నన్ను చూసి చూడనట్టున్నాడా, నన్ను విడిచిపెట్టాడా అనే అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే నిన్ను దేవుడు చేర్చుకొని నీ జీవితాన్ని మార్చాలని రాత్రి ఆశపడుతున్నాడు. అందుకనే ఈ సభ నీ కోసం, నీ కుటుంబం కోసమే పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. సహోదరి సహోదరుడా, అందరం ఒక నిమిషం మన కుడి చేయి పైకెత్తుదాం, కళ్ళు మూసుకుందాం. చేతులు పైకెత్తిన వారందరూ నాతో పాటు ఈ మాటలు చెప్పండి. అందరు గట్టిగా నాతో పాటు రిపీట్ చేయండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు కడగబడ్డాయని, నీవు చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. నేను తెలిసి తెలవక చేసిన పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నీ రాకడ కోసము నన్ను సిద్ధపరచు. యేసుక్రీస్తు నామములో నా పాపాలను క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. లాస్ట్ వీక్ బ్యాక్ ఏమైందంటే, రైట్ సైడ్ ఐ లోపల నాకు పింపుల్ అయిందనమాట. అయితే అది నైట్లో ప్రేయర్ ఆయిల్ పెట్టి ప్రేయర్ చేసినప్పుడు పింపుల్ పోయింది. నెక్స్ట్ మండే రోజు నేను హాస్పిటల్లో ఒక సర్జరీకి అసిస్ట్ చేస్తున్నప్పుడు ఒక ఫోర్సెప్స్ నా రైట్ ఐలో బలంగా తగిలిందనమాట. తగిలినప్పుడు ఇంకా నేను అనుకున్నాను, నా ఐ మొత్తం పోయింది, ఐ బాల్ ఏం లేదు అని. సర్జరీ నుండి డీస్క్రబ్ అయ్యి వచ్చేసి చాలా ఏడ్చినాను నేను.
3 hours వరకు నా ఐ ఓపెన్ అవ్వలేదు. అసలు కర్చీఫ్ని నా ఐ పైన పెట్టుకొని నేను ప్రేయర్ చేశాను. డాక్టర్స్ అందరూ అన్నారు, చాలా బలంగా దెబ్బ తగిలింది కదా అమ్మ, కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు. 2 days వరకు నేను ఐ ఓపెన్ చేయలేకుండా ఉండేది. రైట్ ఐ చాలా చిన్నగా అయిపోయి బూచీలాగా అయిందనమాట. అసలు చూడ్డానికి కూడా రాకుండా డ్యూటీకి కూడా నేను వెళ్ళలేదు. ఆ ప్రేయర్ ఆయిల్ని నేను నా ఐస్లో వేసుకున్నప్పుడు ఐ స్వెల్లింగ్ తగ్గిపోయింది. నా ఐ లోపల రెడ్గా గీతలు అట్లా వచ్చిందనమాట, అది తగ్గిపోయింది. ఐని కూడా క్లోజ్ చేసి ఓపెన్ చేయగలిగే అంత ఈజీగా రెగ్యులర్గా ఎప్పుడు ఎట్లా చూస్తానో అలా చూడడానికి మంచి చూపునిచ్చాడు దేవుడు. హాస్పిటల్కి వెళ్తే షుగర్ నీకు 400 ఉందమ్మా, బీపీ ఏమిటి 250 ఉందమ్మా అన్నారండి. ఇక్కడ మా మేనల్డ్ వద్దక్క ఇక్కడికి రా నేను తీసుకెళ్తాను అన్నారండి. వచ్చేవండి. అలాగా 12 వారాలు వచ్చాక మళ్ళీ నేను పరీక్షలు చేయించుకున్నానండి. అమ్మ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, నీకేమీ లేదు, ట్యాబ్లెట్లు కూడా మానేయచ్చు అన్నారండి. లాస్ట్ మంత్ 27th రోజు మా పాపకి వేడి వేడి కాఫీ ఇట్లా జస్ట్ స్టవ్ పై నుంచి తీసి ఇట్లా ఒక గ్లాస్లో వేస్తున్నాము. పాపగా తెలియకుండా చేయి పెట్టి మొత్తం తలపై నుంచి వేసేసుకుంది. మొత్తం చెవి దగ్గర నుంచి మొత్తం ఇదంతా ఎర్రగా అయ్యి అసలు పాప కళ్ళంతా వాసి కళ్ళు తెరవలేదు ఒక 5 minutes వరకు. నేను అసలు ఇద్దరం కామ్ అయిపోయినాం, ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే మా ఇంటి పక్క వాళ్ళు సేమ్ 3 months బ్యాకే అట్లా పడి ఐసీయూలో పెట్టారు పాపని, మొత్తం సర్జరీ చేశారు. అట్లా అవుతుందో ఏమో అని ఒక భయం అయిపోయి మాకు తొందరగా ప్రేయర్ ఆయిల్ ఇక్కడ తీసుకొని వెళ్ళిన ప్రేయర్ ఆయిల్ ఇంకేమో కర్చీఫ్ తీసి జస్ట్ తలపైన పెట్టేసి ప్రేయర్ చేశాము. ఆ పొక్కులు వచ్చింది, ఎట్లా వచ్చింది తెలియట్లేదు. అసలు పాప ఫేస్ చూడండి, అక్కడ ఒక్క మార్క్ లేకుండా పోయింది. ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా లాస్ట్ మంత్ ప్రేయర్ అనాయింటింగ్ వచ్చినప్పుడు నాకు మా హస్బెండ్కి ఇద్దరికి జాబ్ లేకుండింది. మేము ప్రేయర్ చేసుకున్నాము. 1 week లోపట్నే ఫస్ట్ వీక్లోనే నాకు అపోలోలో జాబ్ దొరికింది. ప్రైజ్ ద లార్డ్. అయితే అటుపోయిన వారం చెడు అలవాట్లు ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రావాలన్నారు. నాకు కైని తినే అలవాటు ఉన్నది, అంబర్ తినే అలవాటు ఉన్నది. గత 95 నుంచి నాకు ఆ అలవాటు పోతలేదు. దేవా నన్ను నుంచి అయితలేదు, దేవా అయ్యా మీరే బంద్ చేయాలి, నన్ను నుంచి అయితలేదు అనుకొని ఆ రోజు నేను పోయిన నెల 13వ తారీఖు నుంచి ఈ చర్చికి వస్తున్నామ్మా. అయితే ఇలా అలవాటు ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయండి అన్నప్పుడు అయ్యగారు నన్ను ఇట్లా కౌగులించుకున్నాడు, పట్టుకున్నాడు. అయితే అప్పటికి ఇంటికాడ ఒక సగం ప్యాకెట్ ఉండే, జేబులో కూడా సగం ప్యాకెట్ ఉండే. ఇంటికి పోయినాక మళ్ళీ తింటా కావచ్చు అనుకున్నాను నేను. అనుకున్నా కానీ ఇంటికి పోయిన కాడి నుంచి ఇక నాకు తినబుద్ధి అవుతలేదు, అది దాని మీద ఆలోచన వస్తలేదు. అసలు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను అసలు ఆ ప్యాకెట్ని ముట్టుకోలేదండి. అంటే దేవునిలో ఎలా ఎదగాలి ఆత్మీయకంగా, పరిశుద్ధాత్మ ఇట్లా అంటే నేను దేవునిలో ఉన్నా కానీ జస్ట్ నామకార్థకంగానే ఉన్న కొన్ని రోజులు. కాకపోతే 6 months బ్యాక్ ఇక్కడ వచ్చిన తర్వాత నేను కూడా మారు మనసు పొందుకొని మంచిగా దేవునిలో ఎదగడం, సినిమాలు సీరియళ్ళు అన్నీ మానేయడం, మంచిగా దేవునిలో ఎదగాలి, దేవుని పని ఏదన్నా ఒకటి చేయాలి, మనకు కూడా ఆ భారం మన మీద ఉందని అది తెలుసుకొని దేవునిలో మంచిగా ఎదగడం స్టార్ట్ చేశాను. ప్రైజ్ ది లార్డ్. నేను ముందు దేవుళ్ళని నమ్మేదాన్ని కాను, కానీ నెక్స్ట్ 1 week నుంచే వస్తున్నాను ఇక్కడికి. కానీ ఇక్కడ చూసే ఇవన్నిటిని చూసే దేవుని నమ్మాలనిపిస్తుంది. దేవుడు అన్నాడు ఉన్నాడు అని గట్టి నమ్మకం అనిపించింది మాకు. ఇక్కడ చాలా హీలింగ్ పవర్ అన్నీ బాగున్నాయి. అండ్ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటనుకుంటే బ్రదర్ను సిస్టర్ చాలా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఆయిల్ అనాయింటింగ్ చేస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. కొంచెం నేను డ్రింక్ తాగేవాడిని, పని చేస్తాను. మా ఫ్యామిలీ కూడా కొంచెం మంచిగా అయినారు, మా నాన్న, మా మమ్మీ, మా సిస్టర్. నాకు కూడా చాలా బాగా అయింది. ఇక్కడ వచ్చినప్పుడు జాబ్ వచ్చింది, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా పోయిందండి. ఈ రోజు వచ్చాం, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఎంత పబ్లిక్ ఉంటారని నేను అస్సలు ఊహించలేదు. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. మేలు అంటే ఇంకా ఆత్మీయంగా చాలా బలపడ్డాం. ఇక్కడ ఆత్మీయంగా చాలా అంటే చాలా ఇక్కడ వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు నా దృష్టిలో. ఈరోజు పాస్టర్ అమ్మ ప్రార్థన చేసేటప్పుడు నేను ఉన్నట్టుండి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయినా దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచింది అనేసి నమ్ముతున్నాను. ఈ దేవుడు యేసుప్రభు నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను. వచ్చే వారంలో వచ్చి మళ్ళీ సాక్ష్యం చెప్తానని అనుకుంటున్నాను. నాకు బీపీ షుగర్ ఉంది, ఎలాగైనా నాకు తక్కువవుతుందని నమ్మకంతో వెళ్తున్నాను ఇంటికి.
ఇక్కడ చాలా అద్భుత రీతిలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. నా జీవితంలో ఈ యొక్క ఒక వండర్గా నేను భావిస్తున్నాను ఇమీడియట్ గ్రౌండ్. తర్వాత పాస్టర్ గారు పిలిచినప్పుడు మళ్ళీ నేను మారుమనసు పొంది ఈరోజు సంతోషంగా నా కుటుంబంతో ఉంటున్నాను. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇక్కడ కింగ్ సిటీలో ఇటువంటి ఆరాధనలు జరగడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మంచిగా అందరూ మారుమనసు పొంది కుటుంబాలు చాలా సంతోషంగా మంచి వాక్యం ద్వారా ఎంతగానో బలపడుతున్నాం. కాబట్టి అందరికీ వందనాలు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అందరూ కూడా ఇక్కడ వచ్చి మంచి వాక్యం విని మీ జీవితాలు మీరు మంచిగా చేసుకోవాలని యేసునామంలో అడుగు పెట్టుకుంటున్నాను. मेरे को शुगर था और ये कैस्ट्रॉल का चक्कर है, तो मैं कैस्ट्रॉल का चेक करने से पहले बोला टीवी में प्रोग्राम देख के मैं इधर प्रेयर को जाते टाइम में ये कैस्ट्रॉल पूरा नॉर्मल आना, मैं वहाँ जाके प्रेयर में जाके बोलता हूँ बोला, इसलिए मेरा पूरा चेक कराया, दोनों भी नॉर्मल है, शुगर भी नॉर्मल है, कैस्ट्रॉल भी नॉर्मल है. इसके लिए मैं भगवान के लिए बहुत बहुत शुक्रिया बोल दूँ. కల్వరి ప్రేమ ప్రకటించుచున్నది సర్వలోకానికి, కల్వరి స్వరము వినిపించుచున్నది ప్రతి పట్టణానికి. రమ్ము ప్రియుడా రమ్ము, క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు లెమ్ము, తేజరిల్లుమయా క్రీస్తు వార్తను ప్రకటించుటకు, ఈ సువార్తను ప్రకటించుటకు. కల్వరి ప్రేమ ప్రకటించుచున్నది సర్వలోకానికి, కల్వరి స్వరము వినిపించుచున్నది ప్రతి పట్టణానికి.